భారతదేశంలో ఉన్నటువంటి అతిపెద్ద సమస్యల్లో ఒక సమస్య ఈ వక్ఫ్ బోర్డు సమస్య. ఈ వక్ఫ్ బోర్డు కింద దాదాపు అనేక దేవాలయాలు, అనేక మంది ప్రజల మధ్యతరగతి పేద ప్రజల పొలాలు, ఇళ్లలు కూడా ఉన్నాయి. అనేక నగరాల్లోనైతే ఇళ్లలు కూడా చిక్కుకున్న ఈ వక్ఫ్ బోర్డు విషయంలో 1954లో నెహ్రూ ప్రభుత్వంలో 10,000 ఎకరాలతో మొదలైనటువంటి వక్ఫ్ బోర్డు ఈరోజు 9,40,000 ఎకరాలకి ఎలా చేరుకుంది? అంటే ఎంత కబ్జా చేశారో మీరే ఆలోచించండి. ఇంత కబ్జా చేసినా కూడా ఈ బడా ముస్లిం నేతలు ఏమొచ్చేసి పేద ముస్లిం నేతలకి ఒక్క చెంటు భూమి కూడా ఇవ్వకుండా దాని నుండి వచ్చినటువంటి మొత్తం వనరులను ఆ డబ్బును మొత్తం వీళ్ళే మెక్కేస్తున్నారు. దీంతో ఇప్పుడు ఈ విషయంలో 2 వర్గాలుగా చీలిపోయింది అక్కడ వక్ఫ్ బోర్డు విషయంలో. అది పక్కన పెడితే ఇప్పుడు 9,40,000 ఎకరాల్లో అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. మీరు హైదరాబాదే చూసుకోండి, అహ్మదాబాదే చూసుకోండి, ఎక్కడైనా సరే ఈ వక్ఫ్ బోర్డుకి బాధితుడి కానిటువంటి ప్రదేశం లేదు. అంటే 9,40,000 ఎకరాలంటే మామూలు విషయం కాదు. కొన్ని వందల వేల సంవత్సరాలు ప్రాశస్త్యం ఉన్నటువంటి దేవాలయాల భూములు కూడా ఇప్పుడు వక్ఫ్ బోర్డు కిందకు వచ్చేసాయి. దీనిపైన ఇప్పుడు నరేంద్ర మోదీ గారు చట్ట సవరణ చేస్తానంటున్నారు. అయితే ఇప్పుడు వీళ్ళు ముస్లింలకు కూడా నరేంద్ర మోదీ గారు ఏం చెప్తున్నారంటే, మేము చట్ట సవరణలో ముస్లింలకి న్యాయం చేస్తామని చెప్తున్నారు. అలా న్యాయం చేస్తే దాదాపు 3,80,000 ఎకరాలు ఖచ్చితంగా వక్ఫ్ బోర్డుకి వెళ్ళాలి. 5,60,000 ఎకరాలు అయితే ఇప్పుడు ఆ వక్ఫ్ బోర్డు నుంచి విడిపించుకొని బయటకు వస్తాయి. అంటే చాలా వరకు కొంతవరకు న్యాయం జరిగినట్లే. అయితే 10,000 ఎకరాలతో మొదలైనటువంటి ఈ వక్ఫ్ బోర్డుకి అనేక చట్ట సవరణలు చేస్తూ 9,40,000 ఎకరాల వరకు తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎవరికీ తెలియకుండా చాప కింద నీరులాగా పాకేసింది. మరో 10 సంవత్సరాలు కనుక మనం కళ్ళు మూసుకుంటే అది మరో 10-15 లక్షలకి వెళ్ళిపోను. అంటే ఎంత భూమి కబ్జా అయ్యేదో చూడండి మీరే. ఇప్పుడు సరైనటువంటి బలం లేక నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏమీ చేయలేక ఇప్పుడు ఈ చట్ట సవరణలు చేస్తానంటుంది. అంటే ఈ చట్టాన్ని మేము రద్దు చేయం, వక్ఫ్ బోర్డు చట్టాన్ని రద్దు చేయం కానీ న్యాయం చేస్తాం ముస్లింలకి. అంటే ఇటు ముస్లింలకి హిందువులకి బుజ్జగించే ప్రయత్నాలు జరుగుతుంది. ఎంత దౌర్భాగ్యమో చూడండి.